లేదు చెప్పండి. అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి ఆయనకి? ఏంటి అడగండి సార్, ప్రాబ్లం ఏంటి మాట్లాడారు? అంటే ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈజ్ ఆర్ స్టాఫ్, మాకైతే తెలియాలి కదా. మరి ఆయన రావాల్సిందే కదా, మీకు ఎందుకు వచ్చింది? వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చింది? ఎవరిచ్చింది? నిన్న మా ఓఎస్డీ గారిని టర్మినేట్ చేయడం జరిగింది. మాకు ఎటువంటి ఉత్తర్వులు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పేషీకి ఇన్ఫర్మేషన్ లేకుండా టర్మినేషన్ జరగడం జరిగింది. దాని తర్వాత మేము ఇంకా ఎవరిని అడగలేదు, హైకమాండ్ని పోయి ఎందుకు టర్మినేట్ చేశారని అడగలేదు. ఐజీ గారిని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో తీసేసామని చెప్పాడు. అంతే, దాని గురించి అయిపోయింది. నిన్న నైట్ 2 o'clockకి సుమంత్ ఓఎస్డీ, వాడు యాక్చువల్లీ నా తమ్ముడు, నా కజిన్ తమ్ముడు, మా చుట్టాల అయిన వాడు. వాని ఇల్లు తెల్లాపూర్లో ఉంటుంది అపార్ట్మెంట్లో. సో అక్కడికి 2 గంటలకి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి 2 గంటల నుంచి కెమెరాస్ ఉన్న రూమ్లో కూర్చొని 2 o'clock నుంచి ఉన్నారు. 7 o'clockకి మెయింటెనెన్స్ వాడు వచ్చి చెప్పాడు ఇట్లా వచ్చారు అని చెప్పి. వెంటనే యాక్చువల్లీ వీడు వచ్చేసి అప్స్కాండ్ అయ్యి ఇక్కడికి రావటం జరిగింది. అండ్ వాట్ దే ఆర్ స్టేటింగ్ వాస్, వేమనరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయటం జరిగింది. మేము ఎందుకు, అసలు ఏంటి, ఏం కేసు, ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని మేము అడగటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు, మినిస్టర్ గారు కాల్ చేసి వేమనరేందర్ రెడ్డిని అడిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అనంటే హుజూర్ నగర్లో డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని ఎక్స్టార్షన్, పిస్తోల్ పెట్టి బెదిరించారు అని చెప్పి సుమంత్ గారి మీద అభియోగం పెట్టారు. అందుకని చెప్పి వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పారు. సరే అంటే మరి ఎక్స్టార్షన్ చేశారు అని అంటే, ఇంకా మరి అక్కడ ఎక్స్టార్షన్ చేశారు అని అంటే ఎక్కడ జరిగింది సెటిల్మెంట్ అనేది అని అంటే రోహిన్ రెడ్డి గారి ఆఫీస్లో జరిగింది. సీఎం రైట్ హ్యాండ్ లాగా ఉండే రోహిన్ రెడ్డి గారు. సో మరి పిస్తోల్ తీసుకొచ్చిండ్రు అని అంటే మరి సీఎం ఆఫీస్ నుంచి రోహిన్ రెడ్డి, సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్ పక్కనే, మరి సీఎం ఇచ్చి పంపించిండా పిస్తోలు? మరి లేదు. రోహిన్ రెడ్డి ఈజ్ హై మన వాల్యూ ఉన్న పర్సన్, సీఎంకి అత్యంత సన్నిహితుడు, ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఒకవేళ సుమంత్ ఎక్స్టార్షన్కి తీసుకుపోవటానికి ఒకవేళ పిస్తోల్ తీసుకుపోయి ఉంటే మరి రోహిన్ రెడ్డి అప్పుడు కంప్లైంట్ ఇవ్వకుండా ఆయన ఏం చేయకుండా మరి ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు. సుమంత్ దీంట్లో ఉన్నప్పుడు రోహిన్ రెడ్డి కూడా దీంట్లో ఉంటాడు. రోహిన్ రెడ్డి దీంట్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయితే రోహిన్ రెడ్డి వచ్చిండో రేవంత్ రెడ్డి కూడా దీంట్లో ఉన్నాడు అన్నట్టే కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పిస్తోల్ ఇచ్చి పంపించిండు, మరి ఎక్స్టార్షన్ సుమంత్ వేసిండా లేకపోతే రోహిన్ రెడ్డి వేసిండా? మరి రోహిన్ రెడ్డి వేసి సుమంత్ తీసుకొచ్చిండంటే రోహిన్ రెడ్డి అప్పటికే ప్రెస్ రిలీజ్ ఇచ్చుకోవాలి, లేకపోతే హీ హ్యాస్ టు కమ్ టు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్ చేయాలి. అది ఏమీ జరగలేదు. మరి జరగనప్పుడు నిన్న టర్మినేషన్ 4 రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు అని చెప్తున్నారు. నిన్న టర్మినేషన్ అయినాక ఇవాళ ఎందుకు టాస్క్ ఫోర్స్ వచ్చిందో అర్థం కాలేదు. నా టాస్క్ ఫోర్స్ చూస్తే నేను వెనకాలకు పంపించేశాను. తర్వాత నేను అడిగాను, ఒకవేళ టాస్క్ ఫోర్స్ వచ్చిందని అంటే మీరు నాకు చెప్పండి, ఎక్స్టార్షన్ జరిగింది అని అంటే వీడియో ఉందా చూపించమని అడిగాను. వీడియో లేదన్నారు. ఆడియో ఉందా, ఆడియో అని వినిపియండి, ఏదైనా బెదిరించిండ్రు అంటే ఆడియో ఉందంటే లేదు అని చెప్పారు. సో ఆ 2 లేవు అన్నారు. నేను అన్నాను సుమంత్ని నేను పంపించను, ఎందుకు అని అంటే మీరు కరెక్ట్, నాకు వారెంట్ లేదు, ఒక సర్చ్ వారెంట్ లేదు, అరెస్ట్ వారెంట్ లేదు, నేను ఎట్లా పంపిస్తాను? నువ్వు మఫ్తీలో వచ్చిన పోలీస్వి, నువ్వు పోలీస్ అని ఇది గ్యారెంటీ, నాకు తీసుకుపోయి వాడిని ఏమైనా చేస్తే ఎవరు బాధ్యులు అని చెప్పి నేను అడగటం జరిగింది. వరంగల్లో ఏదో పోలీస్ స్టేషన్ అంట, అది ఏ పోలీస్ స్టేషనో తెలియదంట, కానీ ఆ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంట. సో ఇక్కడ నుంచి పోలీసులు వరంగల్కి తీసుకుపోతారంట. మరి అది ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది? వరంగల్కి ఉన్న సుమంత్కి ఏం సంబంధము? సుమంత్ హైదరాబాద్లో ఇంట్లో ఉంటాడు. సుమంత్ భార్య ఒక డాక్టరు, సుమంత్ భార్య డాక్టర్. ఆల్రెడీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిది చెప్పి మళ్ళీ సడన్గా వరంగల్లో ఏ పోలీస్ స్టేషనో కూడా తెలియదు అని అంటే ఇంకా మరి ఏం చెప్పాలండి? ఇదైతే నడుస్తుంది. వీని అడ్డం పెట్టుకొని మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్లో ఇరికిద్దామని చూస్తున్నారు. బీసీ లీడర్ అయ్యి ఉండి మా నాన్నని మా అమ్మని డీమెరిట్ చేసి
పార్టీల నుంచి బహిష్కరించాలని చూస్తున్నారు. ఇళ్ల రాజ్యం నడుస్తుంది. బీసీ నినాదం ఏమో రాహుల్ గాంధీ ఎత్తుకుంటే ఇలా బీసీ ఇంటి మంత్రి ఇంటికి ఒక టాస్క్ ఫోర్స్ సిఐ, మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ సిఐ వస్తారా అండి? అసలు ఎక్కడైనా ఉందా? ఒక బీసీ లీడర్ ఇంటికి, ఒక బీసీ లేడీ ఇంటికి రాత్రి 9 గంటలకు ఒక టాస్క్ ఫోర్స్ సిఐ వచ్చిందంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. మై ఫాదర్ ఈజ్ అ క్రౌడ్ పుల్లర్, మై ఫాదర్ ఈజ్ అ మాస్ లీడర్ అండి. మా నాన్న అడుగు పెడితే 5,000 మందికి దగ్గరు, 5,000 మంది ఆయన చుట్టుంటారు. ఆయనకున్న బందోబస్తు తీసేసిండ్రండి. ఇవాళ ఆయనకి థ్రెట్ ఉన్నది, ఆయనకి థ్రెట్ ఉన్న ఆయన బందోబస్తు తీసేసిండు. ఇలా కొండలరెడ్డికి, తిరుపతి రెడ్డికి ఎందుకండి గన్మెన్లు? వాళ్ళకి ఏం థ్రెట్ ఉన్నదని గన్మెన్లు? యునానిమస్గా గెలిచిండు, ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద హోల్ ఇండియా. తర్వాత కవిత గెలిచింది. ఇలా ఏమైందండి? కాళేశ్వరం గురించి మాట్లాడట్లే, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడట్లే, కవిత గురించి మాట్లాడితే ఇప్పుడు అసలు మా గురించి ఎందుకు వచ్చింది? మా మీద ఎందుకు పడుతున్నారు? మీరు అందరూ చూస్తున్నారు పరిణామాలు. లాస్ట్ 1 year నుంచి ఎట్లా మారుతున్నాయో మీరు అందరూ చూస్తున్నారు.